నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో జరిగే వేడుకలకు హాజరు కానున్న మిస్ వరల్డ్ సుచాత. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్న ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కేసీఆర్. నేడు ప్రారంభించాల్సిన యువ వికాసం పథకం వాయిదా. లోతైన పరిశీలన తర్వాత అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఈ నెల 5న జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం. సమర్థవంతంగా సేవలు అందించేందుకు అందుబాటులోకి వాట్సాప్ చాట్ బాట్. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వర్షాలు. అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలోని పలు జిల్లాల్లో వరదల ప్రభావం. బాధిత రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని హోంమంత్రి అమిత్ షా భరోసా. రష్యాలో వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు. ధ్వంసమైన 41 యుద్ధ విమానాలు. రష్యా ప్రతిదాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి. ముంబై ఇండియన్స్పై విజయంతో ఐపీఎల్ ఫైనల్స్కు పంజాబ్ కింగ్స్. రేపు బెంగళూరు జట్టుతో టైటిల్ ఫైట్. ఎవరు గెలిచినా చరిత్రే. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై సమావేశంలో చర్చించారు. మే 29, 30 తేదీలలో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోమన్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు. సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఎందరో మహానుభావుల పోరాటాలు, ప్రాణత్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పడిలేచిన తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించుకునేంత వరకు కొనసాగింది. ఊవెత్తున ఎగిసిపడిన సముద్రపు అలల వలె ఉద్యమంలో సకల జన సమరం శంఖం పూరించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సామాన్యుడి నుంచి రాజకీయ నేత వరకు ఉద్యమంలో పాల్గొని ఉరకలెత్తించారు. ఆంధ్ర రాష్ట్రం తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు ఎన్నో ముఖ్య ఘట్టాలున్నాయి. అమరవీరుల ప్రాణత్యాగాలు, ప్రజల పోరాటం, రాజకీయ చతురతతో సాధించుకున్న రాష్ట్రం ఎన్నో రంగాల్లో పురోగమిస్తోంది. 11 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును స్వర్ణమయం చేసుకునేందుకు పరుగులు పెడుతోంది. ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఫిబ్రవరి 20న రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 2014 మార్చి 1న గెజెట్ ప్రచురితమైంది. దేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది.
నాటి నుంచి ఏటా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజానికం జరుపుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండవసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లెపట్నం సంబరంగా ఆవిర్భావ పండుగ జరుపుకుంటోంది. ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని గన్ పార్క్, అమరవీరుల స్తూపం, సెక్రటేరియట్, పరేడ్ గ్రౌండ్ అందంగా ముస్తాబవుతోంది. ఇక ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. తర్వాత పరేడ్ మైదానంలో జెండా వందనం, ప్రసంగం, అధికారులకు పథకాలు అందజేత తదితర కార్యక్రమాలుంటాయి. గతేడాది ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని, ఈసారి రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరవుతారని వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఇక జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అవతరణ దినోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉదయం 9:15 గన్ పార్క్లో తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పోలీసుల నుంచి గౌరవ వందనం, 20 నిమిషాల పాటు మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేస్తారు. 11:30 నిర్వహించే పెరేడ్తో ఉదయం జరిగే ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం ట్యాంక్ బండ్ పైన ఘనంగా సంబరాలు నిర్వహిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది? ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో పాల్గొంటున్న సందర్భంగా తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా ఈ రోజు షెడ్యూల్ ప్రకారం సీఎం ముందుగా అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత సుమారు 9:50 ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్నారు. చేరుకున్న పతాకావిష్కరణ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విన్యాసాలను తెలిపించనున్నారు. అయితే ఈ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఈ రాజీవ్ యువక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుని నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఈ మధ్య మంత్రులు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలోనే అధిక సంఖ్యలో అనర్హులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి మంత్రుల దృష్టికి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మంత్రులు సీఎం కి వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే 1-2 కేటగిరీలో రాజీవ్ వికాసం శిక్షకులు దరఖాస్తులను పత్రాలను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికి కూడా ఈ ఒక్కరికి కూడా అనర్హులకు కూడా ఈ స్కీమ్ చెందకూడదు, అనర్హులకి లబ్ధి చేయకూడదు నేపథ్యంలోనే 5వ తారీఖు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీవ్ యువక అవకాశం అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఈ అవతరణ దినోత్సవానికి జపాన్ కి చెందిన మేయర్ కూడా దీనికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఇక్కడ ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించనున్నారు. అదేవిధంగా పోలీసులకు గౌరవానంద ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత పోలీసులకు వివిధ పథకాలు కూడా అందించనున్నారు. ఓకే సాగర్, వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు ఎవరు పాల్గొనబోతున్నారు? అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మంత్రులను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఇతర జిల్లాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎం కూడా మీటింగ్ లో ఒకటే చెప్పారు, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాల్లో వివరించాలని చెప్పేసి, అదే మీ మంత్రులు మొత్తం ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు అక్కడ ఉన్న జిల్లాల్లోనే పాల్గొనాలని చెప్పి చెప్పారు శ్రీమతులు.
అలాగే సాగర్, వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పెరేడ్ మైదానం పరిసరాల్లో కానీ లేకపోతే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కానీ ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? అటు రాజ్భవన్లో కానీ ఇవన్నీ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఉన్నాయి కదా, ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా సర్క్యులర్ రిలీజ్ అయిందా? అయితే అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకున్నారు. అలాగే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా పోలీసులు కూడా చాలా భద్రత పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా భారీ ఏర్పాట్లు నిర్వహించారు. అదే సాయంత్రం నిర్వహించిన రికార్డ్ లో కూడా పోలీసులు భారీ భద్రతలు ఏర్పాటు చేశారు. అయితే రాజ్భవన్ నుంచి తీసుకుని పరేడ్ గ్రౌండ్ వచ్చే మార్గంలో ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ వారి పర్యవేక్షణలో చేస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంతాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ 10 ఏళ్ల తమ పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలన ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ పాడి పంటలతో వర్ధిల్లుతూ రైతులు, సబ్బండ కులాలు, సకల జనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 625 మందికి పథకాలు లభించాయి. అందులో గ్రే హౌండ్స్కు చెందిన 9 మందికి శౌర్య పథకం దక్కగా 16 మంది మహోన్నత సేవా పథకం, 92 మందికి ఉత్తమ సేవా పథకం దక్కింది. అలాగే 47 మందికి కఠిన సేవా పథకానికి, 461 మంది సేవా పథకానికి ఎంపికయ్యారు. ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పథకం, 4గురికి ఉన్నత సేవా పథకం, 17 మందికి సేవా పథకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా పథకం, 5గురికి సేవా పథకాలు వరించాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఒకరికి మహోన్నత సేవా పథకం, 3గురికి ఉత్తమ సేవా పథకం, 15 మందికి సేవా పథకాలు దక్కాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో 2కి శౌర్య పథకం, ఒకరికి మహోన్నత పథకం, 3గురికి ఉత్తమ సేవా పథకం, 14 మందికి సేవా పథకాలు లభించాయి. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ అవతరణ వేడుకలను దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వార్తల అనంతరం ఈ ఉదయం 8:30 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాజ్భవన్లో వేడుకలు ప్రారంభమవుతాయి. తర్వాత పెరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలను డీడీ యాదగిరి ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రాష్ట్రంలో నేటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా సేవలు అందించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్లో సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ జరగనున్న అవతరణ వేడుకల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్షాప్ నిర్వహించారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, మోదీ 11 ఏళ్ల పాలన గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏ ప్రధానమంత్రి కూడా మన దేశం అభివృద్ధి ఎప్పుడు చెందాలా, 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కానీ ముందు చూపున్నటువంటి వ్యక్తి, విజనరీ ప్రైమ్ మినిస్టర్, దేశం కోసం ఈరోజు పరితపిస్తున్నటువంటి వ్యక్తి, అద్భుతంగా అనేక రకాలుగా అన్ని రంగాలలో కూడా మరి స్వంత అనుభవంతో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్, నా దేశం కూడా అభివృద్ధి చెందాలా, నా దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నా భారతదేశం కూడా నిలబడాలా, అభివృద్ధి చెందిన దేశాల సరసన నా త్రివర్ణ పతాకం కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఒక లక్ష్యంగా పెట్టాడు. 100 సంవత్సరాల పండుగ, ఏదైతే స్వాతంత్ర పండుగ మనం జరుపుకుంటామో 2047 ఆగస్టు 15కు, నా దేశం కూడా ఆ రోజు వరకు, ఆ సంవత్సరం వరకు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలని ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వాములు కావాలి. తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని మిస్ వరల్డ్ సెకండ్ రన్నర్ అప్ మయా క్లైడా పేర్కొన్నారు. దూరదర్శన్ యాదగిరితో ప్రత్యేకంగా మాట్లాడారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కకపోయినా అంతకు మించిన అనుభవాలు తనకు అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చాయని తెలిపారు. ఇక్కడి ఆతిథ్యం తనకు తన ఇంటిని గుర్తు చేసిందన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మరొకరితో ఉన్న కనెక్టివిటీ, రిలేషన్స్ చాలా బాగున్నాయన్నారు. కాగా 2024లో మిస్ పొలోనియా కిరీటాన్ని గెలుచుకున్న మయా క్లైడా ఈ ఏడాది మిస్ వరల్డ్ ఫైనల్లో సెకండ్ రన్నర్ అప్గా నిలిచింది. Like I told you before, Telangana, Hyderabad became my second home. You guys remind me of my Polish hospitality. You're always returning smiles, say hi to us, remember our favorite things, our names, returning hugs. You're so warm, and I really appreciate that you're so close to your culture. It's so important to me because I'm a folk dance dancer, and I'm also really close to my Polish traditions, so I really appreciate this here. My journey with beauty pageants started when I won my national pageant, my national competition at Miss Polonia 2024. So it's my first pageant, and becoming Miss World Europe, I can't even imagine this. I think I already don't believe this. It's like super important for me because 3 నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా.
నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. గడిచిన 11 ఏళ్లలో ప్రతి భారతీయుడి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 2014 నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో గణనీయ పురోగతి సాధించింది. 220 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందించింది. ప్రపంచానికి ఎగుమతి చేసింది. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 55 కోట్ల మందికి సరసమైన వైద్య సేవలు, 54 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా అనుసంధానించింది. ఈ సంజీవని ద్వారా 37 కోట్ల 15 లక్షల మందికి టెలిమెడిసిన్ సేవలు, 16,000కు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 5 కోట్ల 46 లక్షల పిల్లలకు, 1,32 లక్షల గర్భిణులకు 12 వ్యాధులకు వ్యాక్సిన్లు వేశారు. మాతృ మరణాల రేటు 2014-16 సంవత్సరాల్లో 130 నుండి 2020లో 80కి తగ్గింది. కొత్త ఎయిమ్స్లు, వైద్య కళాశాలల స్థాపన, నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా అవినీతిని నిర్మూలించి వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ విధంగా దేశ ప్రగతి, ఆరోగ్యాన్ని జోడించి వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ వారం బిజినెస్ వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశంలో ఉన్న కుటుంబాల పొదుపు మొత్తం 22 లక్షల కోట్లకు చేరి ఉండొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. జీఎన్డీపీలో ఇది 6.5% సమానం. దీంతో పోలిస్తే ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మోసాల సంఖ్య కొంత తగ్గినా మోసాల బారిన పడిన వ్యక్తులు కోల్పోయిన సొమ్ము 3 రెట్లు పెరిగి 36,014 కోట్లకు చేరుకుంది. కార్డులు, ఇంటర్నెట్ మోసాల ఫలితంగా వ్యక్తులు పోగొట్టుకున్న సొమ్ము విలువ 2023-24లో 29,802 కోట్లు కాగా 2024-25లో ఈ మొత్తం 13,516 కోట్లకు తగ్గింది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంతమందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. సాధన బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. రియల్మీ మోటార్ స్పోర్ట్స్ సంస్థ ఆస్టన్ మార్టిన్ ఫార్ములా 1 టీంతో భాగస్వామ్యం కుదుర్చుకొని GT7 డ్రీమ్ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రియల్మీ ఫోన్ను ఆస్టన్ మార్టిన్ లోగోతో విభిన్న స్టైలిష్ రంగుల్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం 3 ఏళ్ల పాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది. రియల్మీ ఆస్టన్ మార్టిన్ సహకారంతో ఏటా 2 మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇది స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ఫార్ములా 1 ప్రతిష్ట తీసుకొస్తుందని అధికారులు చెబుతున్నారు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గాను 390 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 254 కోట్లతో పోలిస్తే 54% వృద్ధిని కనబరిచింది. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 4,944 కోట్ల నుంచి 5,592 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి 21,794 కోట్ల ఆదాయంపై 1,446 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,200 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,310 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,050 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 97,460 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.489 రూపాయలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.95 రూపాయలు,
పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 115.193 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 182.01 పాయింట్లు కోల్పోయి 81,451.02 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82.90 పాయింట్లు కోల్పోయి 24,750.70 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా అత్యధికంగా 1.73% నష్టపోయింది. హెచ్సిఎల్ టెక్నాలజీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టాటా స్టీల్, సన్ ఫార్మా నష్టపోయాయి. భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లోని అనేక జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపూర్ గవర్నర్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అస్సాంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 78,000 మంది తీవ్రంగా ప్రభావితమైనట్లు అంచనా. రోడ్డు, రైలు, ఫెర్రీ సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. దిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. గౌహటిలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. సిక్కింలోనూ 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం తగ్గకపోవడంతో తీస్తా నదిలో నీటిమట్టం పెరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. సెగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో డజోరిజోలో ఆకస్మిక వరదలకు కారణమైంది. మణిపూర్లోనూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇండ్లు దెబ్బతిన్నట్లు అంచనా. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్. భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఘనత సాధించాడు. 3 వేర్వేరు జట్లను కెప్టెన్గా నడిపించి ఫైనల్కు తీసుకెళ్లిన తొలి నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. జూన్ 1, 2025న జరిగిన క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ పై 204 రన్స్ లక్ష్యాన్ని విజయవంతంగా చేస్ చేసి శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపించాడు. ఈ విజయంతో శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో 3 జట్లను ఫైనల్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా నియమితుడైన శ్రేయస్ 2020లో జట్టును తొలిసారి ఫైనల్ కు తీసుకెళ్లాడు. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయారు. 2022లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా 2024 సీజన్లో 9 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి 3వ టైటిల్ అందించాడు. ఈ సీజన్లో 351 రన్స్ తో మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. 2025లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ ను 26.75 కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్ గా నియమించింది. అతని నాయకత్వంలో 2014 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ ఇప్పుడు ఫైనల్లో అడుగుపెట్టింది. శ్రేయస్ నాయకత్వ శైలి, ఒత్తిడిలో తీసుకునే సమర్థవంతమైన నిర్ణయాలు, బ్యాటింగ్లో స్థిరత్వం ఈ విజయాలకు బాటలు వేశాయి. 2024లో కేకేఆర్తో టైటిల్ గెలిచిన శ్రేయస్ 2025లో పంజాబ్తో వరుసగా 2వ ఫైనల్కు చేరాడు. ఇది అరుదైన రికార్డు. ఒకవేళ పంజాబ్ ఈ సీజన్ టైటిల్ గెలిస్తే 2 వేర్వేరు జట్లలో టైటిల్ సాధించిన అరుదైన కెప్టెన్గా శ్రేయస్ నిలుస్తాడు. రేపు జూన్ 3న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టైటిల్ కోసం తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా? అది తెలియాలంటే రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిన్న మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ విరుచుకుపడగా యుక్రెయిన్లోని సైనిక శిక్షణా కేంద్రంపై రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ఆ దేశంపైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసం కాగా యుక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు మరణించారు. రష్యా, యుక్రెయిన్ మధ్య తుర్కియాలోని ఇస్తాంబుల్లో నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో ఇర్కూట్స్క్ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో యుక్రెయిన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతోపాటు ర్యాజన్, ముర్మాన్స్క్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ దాడులకు ప్రతిగా రష్యా కూడా దాడులు దిగింది. ఆ దేశంపై 472 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్లోని సైనిక శిక్షణా కేంద్రంపై జరిగిన దాడిలో 12 మంది సైనికులు మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్లోని ఒలెక్సివ్కా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.